అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మార్కెట్‌లో గత కొద్ది రోజులుగా బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ హెచ్‌కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ యొక్క స్కామ్. అంటే బేసిక్‌గా వాళ్ళ గురించి చాలా పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద కానీ హెచ్&కే అనేది వచ్చింది. సో వాళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేసిన ఈ క్లినిక్‌ని చాలామంది సెలబ్రిటీస్ కలిసి ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ దీనికి వైజాగ్ బ్రాంచ్‌తో కలిపి 4 బ్రాంచెస్ ఉన్నాయి. వైజాగ్‌ది 4థ్ బ్రాంచ్. సో హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ అండ్ నౌ ఇన్ వైజాగ్. సో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో 4 బ్రాంచ్‌లనేవి స్టార్ట్ చేసి వాళ్ళ బిజినెస్ అనేది బాగా నడుస్తున్న టైంలో సో దట్ పీపుల్ స్టార్టెడ్ దిస్ ఇష్యూ. ఎందుకంటే కొంతమందికి ఇది బేస్ కొట్టింది కాబట్టి, కొంతమందికి ఇది తేడా కొట్టింది కాబట్టి. సో అలా తేడా కొట్టిన టైంలో స్టార్ట్ అయిన కాంట్రవర్సీ ఈరోజు అలా పెరిగి, 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 పెరిగి పెద్దదవుతూ వచ్చిందనమాట. సో అది సిట్యుయేషన్. సో అసలు ఏంటి ఇష్యూ? ఏంటి కాంట్రవర్సీ? సో దీనికి మనం ఎలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి యాక్చువల్‌గా? సో ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకోవడానికైతే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లినిక్ అనేది బాగా పాపులర్ క్లినిక్. ఎందుకంటే దీని గురించి ఇంకా అందరూ వీడియోస్ అయితే చేశారు. ప్రమోషన్స్ చాలా పీక్ లెవెల్‌లో జరిగాయి. అండ్ వైజాగ్‌లో ఓపెనింగ్ జరిగిన దానికైతే అరౌండ్ ఒక 25, 30 మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి దీని గురించి బాగా హైప్ ఇచ్చి ప్రమోట్ చేసి అంతా చేశారు. కొంతమంది వచ్చి మొహానికి పూయించుకున్నారు మొత్తం. అంటే డైరెక్ట్ ఆహ్, ఇన్ గేమ్ ప్రమోషన్స్ చేశారు. అంటే లైక్ డైరెక్ట్‌గా దాంట్లోకి దిగి ఫీల్డ్‌లోకి దిగి చేసే ప్రమోషన్స్ అనమాట. సో అవి చేశారు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ ఈటర్స్ ఫుడ్ ప్రమోషన్స్ ఉంటాయి. వాళ్ళు తిని ప్రమోషన్ చేస్తారు. అట్లా కాకుండా చూపించి చేసే ప్రమోషన్ వేరుంటది. అలాగే ఈ మేకప్ వాటిల్లో, ప్రొడక్ట్స్ వాటిల్లో దేంట్లో అయినా సరే దిగి చేసే ప్రమోషన్ ఉంటది. మనం అది ప్రొడక్ట్‌ని కన్జ్యూమ్ చేస్తూ, ప్రొడక్ట్‌ని వాడుతూ చేసే ప్రమోషన్ ఉంటది. ఆ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ కూడా చేయించుకున్నారు. సో మన 'పల్లవి ప్రశాంత్' కావచ్చు, లేదంటే ఇంకొంతమంది వేరే ఆర్టిస్ట్‌లు కూడా ఏయించుకున్నారు. 'లాస్య' గారు కూడా ఏయించుకున్నట్టున్నారు మేకప్. సో సంథింగ్ ఇదంతా నడుస్తూ వచ్చింది. వీళ్ళందరూ ఇట్లా చేసారు. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు పేర్లు. 'పల్లవి ప్రశాంత్' అయితే గుర్తుంది నాకు. ఇంకా ఇంకొక లేడీ ఎవరిదో వీడియో చూసాను నేను. టక్కన స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. 'లాస్య' గారు అనుకుంటున్నాను నేను. ఏమో సో ఐ డోంట్ నో. వీళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా దిగిపోయి ఇన్ డెప్త్, ఇన్ గేమ్ ప్రమోషన్స్ అన్నీ కూడా చేశారు. అంతా బానే ఉంది. సో కట్ చేస్తే ఏమైందంటే ఒకానొక స్టేజ్‌కొచ్చేసరికి కొంతమందికి దీని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇప్పుడు వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ ఉపయోగించి వాళ్ళు ఏదైతే ట్రీట్‌మెంట్ చేస్తున్నారో, అది అందరికీ వర్కౌట్ అవ్వాలనైతే లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ స్కిన్. ఇప్పుడు స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి అంటే డిపెండ్స్ ఆన్ స్కిన్నే కేర్ తీసుకోవాలి. నాది వైట్ స్కిన్ నేను ఒక కేర్ తీసుకుంటా. నాది బ్రౌన్ స్కిన్ నేను ఒక కేర్ తీసుకుంటా. నాది బ్లాక్ స్కిన్ నేను ఒక కేర్ తీసుకుంటా. అది వేరు. నాది వైట్ అయినా, బ్లాక్ అయినా, బ్రౌన్ అయినా సంబంధం లేదు. ప్రొడక్ట్ ఒకటే వాడతా అంటే ఎట్లా అవుతది? అవ్వదు కదా అట్లా. సో, ఇక్కడ పర్సన్‌ని బట్టి వాళ్ళ నో సిట్యుయేషన్స్‌ని బట్టి స్కిన్ కేర్ అనేది మారాల్సుంటది. మనకిక్కడ అలా మారుతుందో లేదో మనం డైరెక్ట్‌గా ఎళ్లి చెక్ చేయలేదు కాబట్టి మనకైతే ఐడియా లేదు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటున్నారో వాళ్ళొస్తున్నారు, ట్రీట్ చేస్తున్నారు. గూగుల్ రివ్యూస్ అవన్నీ కూడా చూసాను వాళ్ళ గురించి. సో, వాళ్ళంటుంది ఆ రివ్యూస్ అన్నిట్లోని కూడా మేబీ అవి పెయిడ్ రివ్యూస్ కూడా అయ్యుండొచ్చు. బట్ స్టిల్ ఇక మనం అది జెన్యూనా కాదా అని మనం డిసైడ్ చేయనప్పుడు ఫస్ట్ ఏది అనిపిస్తదో అదే చేసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు గూగుల్ రివ్యూస్ అంటే రైట్ అనుకుంటే ఎళ్ళిపోవాలి. అది రాంగా కాదా అని మనం డిసైడ్ చేయడం. సో, ఆ రివ్యూస్‌లో ఏంటంటే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే స్టాఫ్ బానే ఉన్నారు, చేస్తున్నారు, క్లినిక్ చాలా ప్రశాంతంగా ఉంది, యాంబియన్స్ కొంతమంది చెప్తున్నారు. ఇట్లా నడుస్తూ వచ్చింది. సో, ఆ స్టాఫ్ ఏవైతే ట్రీట్‌మెంట్లు చేస్తున్నారో వాటి వల్ల సాటిస్ఫై అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. యూ నో దానివల్ల కొంతమందికి హ్యాపీనెస్ అనేది వస్తున్న మాట కూడా వాస్తవం అయ్యుండొచ్చేమో మనకు తెలీదు. బట్ అనుకుందాం. సో, దానివల్ల అట్లా జరుగుతూ ఉండొచ్చు. బట్ ఎవరికైతే దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడానికి వేరు వేరు కారణాలు ఉన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అదేంటంటే ఒకటి ప్రాపర్ డెర్మటాలజిస్ట్ లేకుండా అక్కడ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ అనేది చేయడం. అండ్ రెండోదేంటంటే ఈవిడ బేసిక్‌గా ఈ హర్షిత అన్న ఆవిడ యాక్చువల్‌గా ఈవిడ డాక్టర్ కాదు. బట్ డాక్టర్ అనే ట్యాగ్ ముందేసుకొని తిరుగుతుంటది. ఇప్పుడు అంత ఎందుకబ్బా! ఒక 50,000 నాది కాదు అనుకుంటే తమిళనాడులో బొచ్చెడు యూనివర్సిటీలుంటాయి. ఆ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి పోయి 50,000 ఇస్తాను. నాకు డాక్టరేట్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు. రేపటి నుంచి నేను డాక్టర్ మహేందర్ నేను. ఇది నేను ఇప్పుడే కాదు. నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పా నేను. సో, ఈ డాక్టరేట్స్ అనేవి ఫేక్ ఆబ్వియస్‌లీ. అది ఉపయోగం కూడా లేదు. ఎవడు ఈ ప్రపంచంలో డైరెక్ట్‌గా డాక్టరేట్‌లు ఇచ్చేంత రోజులు పోయినియి. అది ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు వాళ్ళ టైంలో ఏంటంటే
నిజంగా వాళ్ళ సేవలు గుర్తించి, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించి కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఇచ్చేవారనమాట ఈ డాక్టరేట్‌లన్నీ కూడా. తర్వాత వాడేనేటి మేము కూడా ఇవ్వచ్చు అనే ఒక లూప్ హోల్‌ని పట్టుకున్నారు. అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలే ఎందుకివ్వాలి? చిన్న యూనివర్సిటీలు కూడా డాక్టరేట్స్ ఇవ్వచ్చు అనే లూప్ హోల్ దొరికిన తర్వాత దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టారు. సో, ఇప్పుడు ఇంక డాక్టరేట్ అనేది అసలు దానికి వాల్యూయే లేదు. ఛీ! దాని గురించి మాట్లాడుకొని వేస్ట్. ఏదో కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి మాత్రమే ఉంటేనే దానికి వాల్యూ. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈళ్ళకి డాక్టరేట్లు ఇచ్చేసి, మొన్న ఒక ఆవిడొచ్చింది. ఆ! ఆవిడ డైటీషియన్ ఆవిడ. ఆవిడకి డాక్టరేట్ ఇచ్చేసి, ఏందో కొంతమందున్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఒక కొంతమందికి ఏవో ఈవెంట్లు ఎక్కువ చేశారంట. స్టేజ్ షోలు ఎక్కువ చేశారంట. సో, దట్ డాక్టరేట్ ఇచ్చారు. అరేని దేనికి డాక్టరేట్ ఇస్తున్నారు? దేనికి డాక్టరేట్ చేయట్లేదు తెలియట్లేదు కదా! డాక్టరేట్ అనేది అంటే డాక్టర్ అయిపోతారని కాదు. బట్ అది చాలా గొప్ప గౌరవం కదా! ఇప్పుడు పేరుకు ముందు డాక్టర్ అని చేరడం అనేది. సో, అది కూడా కొంచెం ఆలోచించి ఇవ్వాలి. అలా కాకుండా ఏది పడితే ఎవరు పడితే ఆళ్ళకి ఇచ్చేస్తారు. ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా అదే అంట. ఇవన్నీ వేస్ట్ థింగ్స్. సో, దీనివల్ల డాక్టరేట్ యొక్క వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంటది యాక్చువల్‌గా. సో, ఇలాగ వీళ్ళందరికీ డాక్టరేట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళేం జేస్తున్నారు, ఇప్పుడు ఈవిడ హర్షిత విషయానికొస్తే ఒక వీడియో ఏదో ఉంది. ఆవిడ ఏంటంటే బ్లూ కలర్ డ్రెస్ ఏసుకొని లైక్ ఇప్పుడు డాక్టర్ అటైర్ అది. అంటే ఇప్పుడు ఒక స్పెషల్ కేర్ డాక్టర్ లేదంటే ఒక హాస్పిటల్‌లో స్పెషల్ డాక్టర్, స్పెషలైజ్డ్ డాక్టర్ అన్నట్టుగా ఒక అటైర్ ఏసుకొని మంచిగా దాని మీద నేమ్ ప్రింట్ చేయించుకొని, ఎవరయ్యా ప్రింట్ చేయించుకుని డాక్టరేట్ ఇచ్చినోడు ఎవడైనా పేరు ప్రింట్ చేయించుకుంటాడా? ఈడు చేయించుకొని అంతా చేసి అలా చెయ్యండి, ఇలా చెయ్యండి, అక్కడికి రండి, ఇక్కడికి రండి అది ఇది అని చెప్పి ప్రమోషన్ చేశారు. సో, అది కంప్లీట్‌గా స్కామే అది. రెండోదొచ్చి ఇంకోటుంది. అదేంటంటే బయట మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు అమ్మేసి వీళ్ళ డబ్బాల్లో ఏసేసి కొంచెం ఫ్యాషనబుల్‌గా ఏసేసి అది ఎక్కువ రేటుకి అమ్ముతున్నారంటే దట్ ఈస్ బిజినెస్. దిస్ ఈజ్ బిజినెస్ అంటాడు చూడండి ఏదో సినిమాలో. ఏదో సినిమా కాదు యాక్చువల్‌గా ఒక ఆఫ్రికన్ కమెడియన్ తాలూకు డైలాగ్ అది యాక్చువల్‌గా. దిస్ ఈజ్ బిజినెస్ అంటాడనమాట. సో, బేసికల్లీ ఇట్ ఈస్ ఎ బిజినెస్. అందులో నీకు 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 నచ్చలేదు. నువ్వు ఆ ప్రొడక్ట్‌ని ఐ మీన్ ఆ ప్రొడక్ట్ అంత వర్త్ లేదనిపించిందనుకోండి లైట్ తీసుకోవచ్చు. వదిలేసి ఎళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ బ్రాండ్‌ని బిల్డ్ చేయడానికి ఒక చాలా ఎఫర్ట్ పెట్టుంటారు గదా! సో, దానికోసం వాళ్ళకి నచ్చిన రేట్ పెట్టుకుంటారు. అది సేల్ అవ్వకపోతే వాళ్ళే తగ్గిస్తారు గదా! ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఇప్పుడు మినిమలిస్ట్ అని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి యాక్చువల్‌గా. సో, వాళ్ళు ఇనీషియల్‌గా కొన్ని వేరే ప్రైజెస్ పెట్టి తర్వాత తగ్గించిన సందర్భాలున్నాయి. ఎందుకు? ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా ఆ ప్రొడక్ట్‌కి ఆ రేట్ పెట్టడానికి పీపుల్ రెడీగా లేరు కాబట్టి. సో, ఆబ్వియస్‌గా అలాగే నడుస్తది. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే ఇంక తగ్గించవు. ఇప్పుడు ఐఫోన్ ఉంది. ఐఫోన్ మీకు ఎంత తగ్గించమన్నా తగ్గించరు. వాడి దృష్టిలో మోస్ట్ చీపెస్ట్ ఫోనే అదేదో ఒకటి తీసుకొస్తున్నాడు. అది కూడా 60,000కి ఎంతకో తీసుకొచ్చి అది 50,000కి ఎంతకో తీసుకొచ్చి అదే చీపెస్ట్ ఐఫోన్ అంటున్నాడు. అంటే వాడికి అంతే ఇంకా. వాడు తగ్గించడు వాడు అంతకంటే. సో, అదే చెప్తున్నా. సో, కొన్ని కొన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు స్టార్ బక్సనో, ఇంకోటనో. వీళ్ళు ఆ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఏదైతే ఎఫర్ట్ పెడతారో, ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి డబ్బులిస్తారో, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి ఆ ప్రైజ్‌లు పెట్టేస్తారు. అది సేల్ కాకపోతే ఇంక వాళ్ళకే లాసు. తగ్గిస్తారో ఏదో చేస్తారు. ఇంక అది వాళ్ళ ఇష్టం. సో, దాన్ని మనం పాయింట్ ఔట్ చేయాల్సిన అవసరం లేదు. అది స్కామ్ కిందకు రాదది. అదంతే అది. అది బేసిక్‌గా మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ చేస్తోందదే. ఈవెన్ హాలీవుడ్‌లో అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో ఒక, ఒక సాస్ బ్రాండ్ పేరేదో నేను రీసెంట్‌గా చూసాను. యాక్చువల్‌గా అది చాలా ఫేమస్ సాస్ బ్రాండ్ అది యాక్చువల్‌గా. దాని డబ్బాల్లో ఏసి నార్మల్ సాసులుంటాయి కదా! ఏది చీప్ సాసులు. ఆ సాసులు అందులో ఏసేసి ఆ బ్రాండ్ సాస్ అన్నట్టు అమ్మేస్తున్నారట. అంటే అమ్మేయడం అంటే ఫుడ్డు బేసిక్‌గా రెస్టారెంట్స్ ఉంటాయి కదా! సో, ఏదో బర్గరో ఏదో ఇచ్చారు. సో, అక్కడ నీకు సాస్ ఇవ్వాలి. సో, ఆ బ్రాండ్ డబ్బాలో నార్మల్ చీప్ సాస్ ఏసి అందులో ఏసేసి ఈ బ్రాండ్‌దే ఇస్తున్నాం అన్నట్టుగా చేస్తారట. సో, అది ఇప్పుడు ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉంటది. ప్రతి చోట అలాగే నడుస్తూ ఉంటది. సో, దాన్ని మనం పెద్దగా ఏం చేయలేం. సో, దాన్ని మనం ఏం చేయలేం. అండ్ ఇంకా అందులో ఉన్న ప్రైజింగు అవన్నీ అంటారా? అది బేసిక్‌గా మెజారిటీ ఆఫ్ ది కార్పొరేట్ క్లినిక్స్‌లో ఇలాగే ఉంటది. మీకు ఒకటి చెప్తా చూడండి. నాకు జరిగిన ఒక ఎగ్జాంపులే చెప్తా. మా మదర్‌కి బేసిక్‌గా మోకాళ్ళ నొప్పులుంటాయి. మోకాళ్ళ నొప్పులు కొంచెం ఎక్కువ. సో, గుజ్జు ఏదో అరిగిపోయింది అంటారు కదా! సో, అది జరిగింది యాక్చువల్‌గా. సో, అందుకని ఆవిడ భక్తి టీవీ ఛానెల్‌లో ఏదో ఒక హాస్పిటల్ పేరు చూసింది తెగొస్తే. చూసి ఇంక దానికి ఎళ్దాం అంటే నేను సరే అని చెప్పి తీసుకెళ్ళా. ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ అది. సో, ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్‌కి జూబ్లీ హిల్స్ ఈ కృష్ణపట్నం దగ్గరలో ఉంటదిలెండి ఒకటి. పేర్లెందుకులెండి. మళ్ళీ మన బ్రాండ్‌ని ఏదో నెగెటివ్ చేసాం అనుకుంటారు. సో, ఆడికి తీసుకెళ్ళాను. 3 సెషన్స్ అన్నాడు. 3 సెషన్స్‌కి మొత్తం కలిపి చెప్పిందయితే అరౌండ్ మొత్తం అంటే మెడిసిన్స్ అన్నీ కలిపి అరౌండ్ 3,00,000 చెప్పాడు. సో, అక్కడేంటంటే అక్కడ ప్లాస్మా థెరపీ మెషిన్ ఏదైతే ఉందో ఆ మెషినరీ, ఆ తర్వాత వాళ్ళు చేసే ట్రీట్మెంటు, బ్లడ్ తీసుకొని దాని నుంచి ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మళ్ళీ కాళ్ళ దగ్గర ఎక్కించి ఇంజెక్ట్ చేసి ఇదంతా ఏదో చేస్తారో, దీన్ని వేరే హాస్పిటల్స్‌లో తర్వాత నాకు తెలిసిందేంటంటే,
ఒక సింగిల్ లెగ్కి వీళ్ళు 35,000 ఛార్జ్ చేశారు సెకండ్ సెషన్ నుంచి. సారీ 4 సెషన్స్ యాక్చువల్‌గా 3 కాదు 4 సెషన్స్. సో వీళ్ళు చేసింది ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ సెషన్‌కి ఏంటంటే ఈ ఈ ఏదో లేజర్ థెరపీ ఏదో ఉందన్నారు. తర్వాత ప్లాస్మా థెరపీ. సో ఈ లేజర్ థెరపీకి అన్ని కలిపి ఫస్ట్ సెషన్ 90,000, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెషన్స్‌కి 70 ఎందుకు ఒక కాలుకి 35,000. తర్వాత తెలిసింది ఏంటంటే ఇంకొక హోటల్ అన్న హాస్పిటల్‌కి వెళ్ళినట్టయితే అక్కడ సేమ్ ఇదే ట్రీట్మెంటు 15,000కి 18,000కి కూడా ఉన్నాయి. సేమ్ ప్లాస్మా థెరపీ మిషన్‌లో కూడా మార్పు లేదు తెలుసా? మిషన్ కూడా సేమే ఉంది. అదే బ్లడ్ తీస్తారు, అదే ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అదే ఇంజెక్ట్ చేస్తారు, సేమ్ ప్రాసెస్. బట్ 17, 18,000 ఉన్నాయి. బట్ వాడెందుకు 35,000 వేసాడంటే వాడిది మొత్తం లావిష్ ఉంటదనమాట. ఆ సోఫా సెట్లు, సెపరేట్ వీఐపీ రూములు, ఏదో టీ, కాఫీలు ఇవ్వడాలు వచ్చిన వాళ్ళందరికీ కూర్చోవడానికి మంచి మంచి సోఫా సెట్లు, సెపరేట్ వాష్‌రూమ్ ఏరియా, సెపరేట్ మెడిసిన్స్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి డాక్టర్‌కి ఒక సెపరేట్ క్యాబిన్, ఆ తర్వాత లోపలికెళ్ళాక ట్రీట్మెంట్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి బెడ్స్ ఏరియా, ఆ లోపలికెళ్ళిన తర్వాత అక్కడెక్కడో మళ్ళీ ఇంకోటి ఏదో సంథింగ్ ఇంకా ఏదో ఉంది. కొంచెం ఎక్స్‌టెన్షన్ లాగా ఏదో ఉంది. సో అవి జూబ్లీ హిల్స్ ఏరియాలో ఇంత పెద్ద ల్యాండ్, ఇంత పెద్ద షాప్ అంటే అరౌండ్ నాకు తెలిసి 3,000 ఎస్ఎఫ్టీ ఎక్కువే ఉంటది ఇంకా. ఉంటదా? 3,000 ఎస్ఎఫ్టీ ఉంటది. 3,000 ఎస్ఎఫ్టీ జూబ్లీ హిల్స్ ఏరియాలో తీసుకున్నాడంటే ఇప్పుడు రెంట్ ఏ లెవెల్‌లో పడతది? సో ఆ రెంట్లు, ఆ ఫర్నిచరు, ఆ లావిష్‌నెస్, ఆ లైట్లు ఇవన్నిటికి కలిపి చార్జ్ చేసాడనమాట. సో అదే జరుగుతోంది. నౌ ఏ డేస్ పీపుల్ ఏం చేస్తున్నారంటే బిజినెస్‌ని బాగా లావిష్‌గా చూపించి ఇగ చేస్తున్నారు. అంతే ఎక్కువ వసూలు చేస్తారు. సో ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ హెచ్‌కే క్లినిక్‌ది నేను ఫోటోలు చూసాను. ఎళ్ళలేదులెండి. జస్ట్ మ్యాప్‌లో ఫోటోస్ చూసాను గూగుల్ మ్యాప్స్‌లో. చూస్తే వాళ్ళ ఇంటీరియర్ చాలా లావిష్‌గా కనపడుతుంది. చాలా ఏమంటారు విజువల్ బ్రిలియన్స్ అనేది కనపడుతుంది. కళ్ళకి చాలా బాగా కనపడుతది. సో అదంతా ఉంది ఆబ్వియస్‌లీ ఇంక వాళ్ళు అందుకే ఏస్తున్నారు. అంతే సింపుల్. ఇంకేం చేయలేము మనం దానికి. సో నేను అనేదేంటంటే ఇట్లాంటివన్నీ ఇలాగే ఉంటాయి. కైండ్ ఆఫ్ పాష్ హోటల్స్ మళ్ళీ హోటల్స్ అని వస్తుంది. పాష్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. హాస్పిటల్స్‌లో కూడా పాష్ ఇవన్నీ కూడా. అండ్ నన్ను అడిగితే వీళ్ళు అసలు బేసిక్‌గా పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని కాకుండా పర్మనెంట్ మేకప్ బ్యూటీ పార్లర్ అని పెట్టేసి ఉండుంటే అసలు ఏ ప్రాబ్లమ్ లేకపోనేమో. ఎందుకంటే బ్యూటీ పార్లర్స్ వాళ్ళ దగ్గర కూడా ఎళ్లి మేకప్ ఏయించుకున్నప్పుడు చాలా వరకు ఇట్లా అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి. బట్ ఎప్పుడు కూడా ఇలాంటి పంచాయతీ కాదు. వీళ్ళు క్లినిక్ అని పెట్టుకోవడం, డాక్టర్ అని చెప్పి ట్యాగ్ ఏసుకోవడం, మీద డ్రెస్ మీద ప్రింటింగ్‌లేసుకొని సజెషన్‌లు ఇయడం ఇయన్నీ కూడా ఈ స్కామ్ అనే దానికి జస్టిఫికేషన్ చేసాయి. లేదు మిగతావి యాక్చువల్‌గా బేసిక్ బిజినెస్ ట్రిక్స్. ఒక హై లెవెల్ కమర్షియల్ బిజినెస్ ట్రిక్స్ అవన్నీ కూడా అంతే. అంతకు మించి ఇంకేం లేదు. మిగతావి అంటే చెప్తున్నా కదా! తక్కువ రేట్‌కి ఎక్కడో కొనేసొచ్చి మళ్ళీ ఇందులో ఏసేసి ఎక్కువ రేట్‌కి అమ్మడాలు ఇవన్నీ కూడా బేసిక్ బిజినెస్ ట్రిక్స్ ఇవన్నీ కూడా. ఆ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టిన ఖర్చుకి వాళ్ళు వెనక్కి రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నం అదంతా కూడా. అంతకు మించి ఇంకేట్లేదు. సో అది. సో నన్నంటే ఇది స్కామా అంటే సమ్‌హౌ ఇట్ ఈస్ ఎ స్కామ్. బట్ నేను అంటుంది అదే. ఇట్స్ స్టిల్ ఎ బిజినెస్. ఎవ్రీ బిజినెస్ ఈస్ ఎ స్కామ్. అంటే ఇప్పుడు మనం గట్టిగా ఆలోచిస్తే ప్రతి బిజినెస్‌లోనే ఏదో ఒకటి ఉంటది. సో మనం కంప్లీట్‌గా వీళ్ళని ఏదో బ్లేమ్ చేసి బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవరికైతే నిజంగా జెన్యూన్‌గా పడలేదో, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో దే కెన్ గో టు ద కన్స్యూమర్ కోర్ట్. అట్లా అటెళ్ళి వీళ్ళు నాకొక ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ వల్ల నాకిట్లా జరిగింది. వాళ్ళ దగ్గరికెళ్తే నాకేమి కాంపెన్సేట్ చేయలేదు. ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి కోర్ట్‌కెళ్ళి అడిగితే కోర్ట్ ఏదో ఒకటి చెప్తది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏటి చేస్తారు మీకు? నేనైనా ఏటి చేస్తాను, వేరే వాళ్ళైనా ఏటి చేస్తారు? ఏటి చేయరు కదా! అదొకటి. రెండోదేంటంటే ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్ చేసే ముందు మీకు ఫర్దర్‌గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టయితే మాకు ఎటువంటి బాధ్యత లేదు అని ముందే చెప్పి సైన్ చేయించుకున్నట్టయితే అలా సైన్ చేయడం మీ తప్పది. అది మరి ఏంటో మరి నాకు ఐడియా లేదు. సో స్టిల్ నేను అదే అంటున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ పాష్ క్లినిక్స్, పాష్ హాస్పిటల్స్. సో వీటిల్లో ఇలాగే ఉంటది. వీటిల్లో ప్రైజింగ్ అలాగే ఉంటది. వీటిల్లో హ్మ్. ఇంతే ఉంటది. ఇప్పుడు వీళ్ళు సిరిపురం ఏరియాలో తీసుకున్నారు. సిరిపురం పెట్రోల్ బంక్ పక్కన ఆ ఏరియాలు ఎంత పాష్ ఏరియాస్ అవి. పాష్ ఏరియా కూడా కాదు చాలా ప్లెజెంట్ ఏరియాస్ అవి. సో ఆబ్వియస్‌లీ రేట్లు ఎక్కువుంటాయి అక్కడ. రెంట్ ఎక్కువుంటది. అంతే. వాడు దానికి తగ్గట్టే వసూలు చేస్తారు. లేదు నువ్వు పెట్టాల్సింది పాష్ ఏరియాలో పెట్టాలి. కానీ నువ్వు ఆహ్, మాస్ ఏరియాలో రేట్లు ఇవ్వాలంటే ఎట్లా అవుతది? హ్మ్. ఇప్పుడు మనం కాంప్లెక్స్ దగ్గర కొంటే అదే ఇప్పుడు సంపత్ వినాయక్ వైజాగ్ వాళ్ళకి తెలుస్తది. సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర చాలా బట్టల షాపులుంటాయి. పూర్ణ మార్కెట్‌లోని బట్టల షాపులుంటాయి. అక్కడికి ఇక్కడికి తేడా ఉంటది కదా! సో, అట్లా అన్నమాట. లొకేషన్‌ని బట్టి ప్రైజింగ్ మారుతది. రెంట్‌ని బట్టి ప్రైజింగ్ మారుతది. స్టాఫ్‌ని బట్టి వాళ్ళ సాలరీలని బట్టి
ప్రైసింగ్ మారుతుంది. ప్రతిదీ మారుతుంది. సో, ప్రైసింగ్ కోసం అన్నెసెసరీ. అది స్కామ్ కాదు అది. అదే ఈ మిగతావైతే మాత్రం బ్యాడ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దాంట్లో. సో, స్టిల్ ఇక నాకైతే ఇదే అనిపించింది. ఎందుకు మరి సోషల్ మీడియాలోకొచ్చి చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఎవరైతే నిజంగా వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు కాంపెన్సేషన్ కోసం కోర్ట్ వరకెళ్తే బెటర్. ఆర్ లేదు వీళ్ళు అగ్రీమెంట్ మీద సైన్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టయితే ఇంకా అసలు చెప్పడానికి కూడా లేదసలు. ఏం అనడానికి కూడా లేదసలు. అంతే గదా! సింపుల్. ఇట్లా బ్లేమ్ చేయడానికి కూడా లేదు. అంతే గదా! అది లేనట్టుంది. లేదంటే ఈ పాటికి వాడు బయటకొచ్చి ఏవోటి చూపిస్తారు గదా! ఏమోలేండి మొత్తానికి అదే చెప్తున్నాను కదా! సో, అన్నెసెసరీ పంచాయతీ అని నా ఫీలింగ్ అంతే. సో, అదొక బిజినెస్ అంతే. సో, ఆ బిజినెస్ ఎట్లా అవుతా ఉంటదంతే. బిజినెస్ విషయంలో కొన్ని కొన్ని సార్లు ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఇది వాళ్ళేంటంటే దీన్ని వాళ్ళ ప్రమోషన్‌గా మార్చుకొని వాళ్ళేదైనా చేసుకుంటే బెటర్. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతది. ఇప్పుడు ఏదైతే ఈ నెగెటివ్ పబ్లిసిటీ అవుతుందో, పబ్లిసిటీ అయితే జరుగుతుంది. ఇప్పుడు 'అలేఖ్య చిట్టి పికిల్స్‌ని' ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. వాళ్ళు నెగెటివ్ పబ్లిసిటీ జరుగుతుంటే దాన్నే వాళ్ళు పాజిటివ్‌గా మార్చుకున్నారు యాక్చువల్‌గా. దాంతోనే సింపతి గెయిన్ చేసుకున్నారు. దాంతోనే కొత్త పేరుతో వస్తున్నామన్నారు. దాని బేసిస్ మీదే వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారు తెలుసా? మొత్తం అన్ని పేజీలకి కూడా. అసలు రమ్యకి పెరిగారు. 'అలేఖ్య చిట్టి పికిల్స్‌కి' పేజ్‌కి పెరిగారు. సుమాకి పెరిగారు. సుమి టాక్స్ ఆవిడ పేరు సుమయ్ అనుకుంటా. సో, ఈ అన్నిటికి వీళ్ళన్ని పేజెస్‌కి ఫాలోవర్స్ పెరిగారు. సో, అది నెగెటివ్ పబ్లిసిటీ కూడా పాజిటివ్‌గానే యూజ్ అయింది. ఇంకో బ్రాండ్ పెడతామంటే సరే అంటున్నారు కొంతమంది. సై నేను కొంటానంటున్నారు. ఇలాగే ఉంటది. సో, నెగెటివ్ పబ్లిసిటీని ఆడెవడో పాపం మొన్న మద్దాల అన్నోడొకడు పాపం రిఫండ్ వచ్చింది వాడికి పాపం. బట్ ఆ అమ్మాయి మద్దాల అన్నదాన్ని ఇంకోలా పలికింది. ఇంకా ఆ దెబ్బకి అదొకటి బాగా మీమ్ కంటెంట్ అయిపోయి కూర్చుంది. సో, అట్లా జరిగింది ఏదో సంథింగ్. అదే అంటున్నా. సో, ఎనీహో ఏ బిజినెస్ కూడా ఏదో కంప్లీట్‌గా జెన్యూన్‌గా ఉండదు. మేబీ ఒక్కటి 2 ఉంటాయిలెండి. మరీ అసలుండవని కూడా నేననను. 100లో ఒక 2 బిజినెస్‌లు జెన్యూన్‌గానే ఉంటాయి. మిగతా 98 మాత్రం డెఫినిట్‌గా ఏదో ఒక లూప్ హోల్ బేసిస్ మీదే ఎళ్తుంటాయి. అంతే. ఇది గూడా అంతే. సో, 'హెచ్‌కే పర్మనెంట్ క్లినిక్' కూడా స్కామ్ చేస్తుందా అంటే నా దృష్టిలో స్కామ్ గాదు. దే ఆర్ యూజింగ్ ద లూప్ హోల్స్ పర్ఫెక్ట్‌లీ అంతే. ఇప్పటి వరకు వాడారు. అది బయటకొచ్చాక మొత్తం దొరికిపోయారు అంతే. అంతకుమించి ఇంకేట్లేదు. సో, అది మరి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయదగిందే అనిపించినట్టయితే షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మైదరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.